సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్? సార్ అది యాక్చువల్గా జనరల్ లెడ్జర్ అకౌంట్లో కొన్ని ఫీచర్స్ చూపించట్లేదు సార్ నాకు. ఏ ఫీచర్స్? సో డన్, డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళకమ్మా, రిమైనింగ్ వాళ్ళకి ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. హలో సార్, చెప్పండి. ఇక్కడ ఓబీ 53 రిటైన్ ఇన్నింగ్స్ ఉంది కదా? అవును. దాంట్లో X2 100 100 అండ్ వాల్యూస్ ఎందుకు తీసుకుంటాం సార్? అక్కడ మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్ కానీ ఏదో ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం క్రియేషన్ చేసి ఉంటాం జిఎల్స్లలో. దాంట్లో ఒక జిఎల్ని అక్కడ అసైన్ చేసుకోవాలి, ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ. బట్ డిఫాల్ట్గా 100 అని పెట్టుకుంటాం, అంతే ఎనఫ్. బట్ రియల్ టైంలో చేసేటప్పుడు మనం ఒకటి డిఫైన్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 31st మార్చ్లో నెక్స్ట్ ఇయర్కి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. సో ఆ ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని లయబిలిటీస్ గాను లేదంటే అసెట్స్ గాను మార్చుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మీనింగ్ ఏంటి రిటైన్ ఎర్నింగ్స్ అంటే? నిన్న డిస్కషన్ చేసాంగా, మీనింగ్ ఏంటి? బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సార్, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సార్. 1 ఫైనాన్షియల్ ఇయర్ 2 అక్కడ ఒక జిఎల్ని మనం ఒకటి క్యారీ ఫార్వర్డ్ పెట్టుకున్నాం, ఎగ్జాంపుల్ లెక్కన ఒకటి. అది లయబిలిటీ కావచ్చు, అసెట్ కావచ్చు. జస్ట్ అక్కడ మనం 100తో మనం చేసుకున్నాం. నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. దాంట్లో ఒక జిఎల్ని అక్కడ పెట్టుకుంటాం అంతే, క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. దానికి ఎగ్జాంపుల్గా జస్ట్ 100గా పెట్టుకుంటాం అంతే. ఓకే సార్, ఓకే, క్లియర్? ఇంకా అండి, ఎనీ డౌట్స్? యా, ఓకే. నెక్స్ట్ చూడండి, మనం నిన్న పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్. యా, సో ఇక్కడ చూస్తే నిన్నటి క్లాస్లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత జిఎల్సి ఎలా పోస్ట్ చేయాలని కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, డన్, అంతవరకు బాగుంది. సో ఈరోజు జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం. ఓకే, FB50లో పోస్ట్ చేయొచ్చు, F.02లో కూడా పోస్ట్ చేయొచ్చు. 2 స్క్రీన్స్లలో ఎలా పోస్ట్ చేయాలనేది తెలుసుకుంటాం. వాటిని వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలని కూడా తెలుసుకుంటాం. ఓకే, ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. జనరల్ లెడ్జర్ అంటే, జనరల్ లెడ్జర్ మీన్స్ GL account. It is a primary component of a general ledger. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equity, revenues, expenses, gains and losses. ఓకే, జనరల్ లెడ్జర్స్ వచ్చేసి FS00లో మనము అసెట్స్ని క్రియేషన్ చేసాం, నిన్న లైబిలిటీస్ని క్రియేషన్ చేసాం, రెవెన్యూస్ని క్రియేషన్ చేసాం, ఎక్స్పెన్సెస్ కూడా క్రియేషన్ చేసాం. సో వెండర్స్ని కస్టమర్స్ని క్రియేషన్ చేసే ప్లేస్ వేరు ఉంటుంది, ఓకే, SAPలో. బట్ టాలీలో అయితే అందరినీ ఒకే ప్లేస్లోనే క్రియేషన్ చేస్తాం. బట్ కానీ SAPలో ఓన్లీ FS00లో ఎక్స్పెన్సెస్ని కానీ, ఇన్కమ్స్ని కానీ, రెవెన్యూస్ లైక్ లైబిలిటీస్ కానీ అండ్ అసెట్స్ని మాత్రమే FS00లో చేస్తాం. వెండర్స్ని కస్టమర్స్ని FS00లో క్రియేట్ చేయము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డింగ్ చేసుకుంటాం. ఏ జిఎల్ మీద ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుంది, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేసి అవి ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత చూడండి, జనరల్ లెడ్జర్స్ అంటే ఏంటి? ఇవి SBI బ్యాంక్, HDFC బ్యాంక్, కెనరా బ్యాంక్, IDBI బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాయి? కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఈ కరెంట్ అసెట్స్ ఎక్కడ షో చేస్తుంది?
బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుంది. తర్వాత సేల్స్ సేల్స్ జిఎల్కి సేల్స్ గ్రూప్ వస్తుంది, సేల్స్ జిఎల్కి సేల్స్ గ్రూపే వస్తుంది. నిన్న మీరు క్రియేషన్ చేశారు కదా అలాగా. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ గ్రూప్ కింద ఏమేమి వస్తాయి? కంప్యూటర్ అకౌంట్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ఈ అసెట్స్ మన బిజినెస్లో ఒక సంవత్సరం పైనే యూజ్ పొందుతాయి. కొన్న తర్వాత మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా. సో ఇది అకౌంట్ గ్రూప్ కింద తీసుకోవాలి. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్, బిల్స్, రిసీవబుల్స్, తర్వాత డెబ్టార్స్, కస్టమర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఓకేనా? సో ఆ విధంగా అనమాట. ఇది అన్ని అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాయి. సేల్స్ నార్మల్, సేల్స్కి సేల్స్ గ్రూపే వస్తుంది. తర్వాత జనరల్ లెడ్జర్స్లో అదర్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి మనకి? కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, ఇవన్నీ బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. సో దీనికి అకౌంట్ గ్రూప్ ఏమి ఇచ్చారంటే ఎస్ఐపిలో అదర్ ఇన్కమ్ కింద వచ్చారు. అదే మనకి టాలీలో చూసుకుంటే డైరెక్ట్ ఇన్కమ్ అంటారు, ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు టాలీలో అయితే కన్నా. ఓకే. తర్వాత జనరల్ లెడ్జర్స్, ఇవన్నీ బిజినెస్లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్, రెంట్స్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్, ఇవన్నీ ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాయంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. అదే టాలీలో అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటారు. ఓకే, టాలీలో మనం చూసుకుంటే కన్నా ఇవి, ఎందుకంటే ఇవి మంత్లీ కంపల్సరీగా ఒక బిజినెస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ కట్టుకోవాలి, బిజినెస్ నాకు టెలిఫోన్ బిల్స్ ఉంటుంది, నెల నెల ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, ఆఫీస్ పర్పస్ మీద బయటికి ట్రావెలింగ్ వెళ్తాం. సో మనం కస్టమర్కి ఏదైనా సేల్ చేస్తుంటాం, వాడు ఎన్నటికీ కానీ డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు, బ్యాడ్ డెబ్ట్స్ కానీ పోస్ట్ చేస్తాం. ఇంకా బిజినెస్ నాకు పోస్టేజ్ పంపించాల్సి వస్తుంది, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది. సో ఇంకా బిజినెస్లో పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా జనరల్ లెడ్జర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందనే మనం తీసుకుంటాం. అది దీనికి సంబంధించిన ఒక పోస్టింగ్ ఎలా ఉంటుందో చూడండి. సో మీరు చేసి ఉంటారు, మీరు కాలేజెస్లో, స్కూల్స్లో, మీ కాలేజెస్లో మీరు చేసి ఉంటారు. సో రెంట్ అని వచ్చింది, రెంట్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, అలా చేసి ఉంటారు. ఓకే, అంటే ఇక మనం చూస్తే రెంట్ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. శాలరీస్ డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇలా మనం ఎంట్రీస్ మాన్యువల్గా జనరల్ లెడ్జర్స్లో మీరు చేసి ఉంటారు, మీరు చదివినప్పుడు ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, ఎంబీఏలో కానీ, ఎంకామ్లో కానీ. ఇది మీరు మాన్యువల్గా చేసే పద్ధతి. సో వీటిని మనము ఎలా పోస్ట్ చేయాలి ఎస్ఏపిలో అనేది మనం చూస్తాం. యా, మనకి జనరల్ లెడ్జర్స్ పోస్టింగ్ వచ్చేసి జిఎల్ పోస్టింగ్ FB50 ఎయిదర్ F.02, ఈ రెండు స్క్రీన్స్లలో మనం ఎంట్రీస్ని పాస్ చేయొచ్చు. FB50లో పోస్ట్ చేయొచ్చు, F.02లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో జిఎల్ ఐటమ్ డిస్ప్లే మనం పోస్ట్ చేసి వెళ్ళి చూసుకోవాలంటే, చెక్ చేసుకోవాలంటే FBL3Nలో వెళ్ళి చెక్ చేస్తాం. FBL3Nలో వెళ్ళి మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. FB50 F.02లో వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత మనం వెళ్ళి చూసుకోవాలంటే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూస్తాం. FBL3Nలో వెళ్ళి మనం చెక్ చేస్తాం. తర్వాత జస్ట్ డిస్ప్లే మాత్రమే చూడాలంటే డాక్యుమెంట్ డిస్ప్లే FB03లోకి వెళ్ళి మనము డాక్యుమెంట్ డిస్ప్లే అనేది చూస్తాం. FB03లో వెళ్ళి డాక్యుమెంట్ డిస్ప్లేని చూడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకు చూడండి. జనరల్ లెడ్జర్లో డెబిట్ వచ్చేసి 40 అని డిఫైన్ చేసింది ఎస్ఏపి, క్రెడిట్ వచ్చేసి 50 అని డిఫైన్ చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు కూడా చెప్పగలగాలి. సో జనరల్ లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడు, లేదంటే జనరల్ లెడ్జర్స్ పోస్ట్ చేసేటప్పుడు సో 40 ఏమవుతుంది, 50 ఏమవుతుంది అని అడగచ్చు ఒక పాయింట్ టైప్లో. సో 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్ అని చెప్పాలి. ఓకే, మీరు OB41లో చూసుకుంటే 2 digits నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఫస్ట్ వన్ చూసింటాం. అక్కడ 01 నుంచి నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చింటారు, 01, 02, 03 అలాగా. సో అక్కడ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించిన లింక్స్. ఓకే, సో రెంట్ వచ్చిన, శాలరీ ఎక్స్పెన్సెస్ ఏమొచ్చినా, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెబ్ట్స్, పర్చేజ్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇలా ఏ వచ్చినా అన్నీ 40 అవుతాయి. ఎక్స్పెన్సెస్ అన్నీ 40 అవుతాయి. తర్వాత బ్యాంక్స్ ఏ వచ్చినా క్రెడిట్ 50 అవుతాయి, బ్యాంకు. సో అవి 50 అవుతాయి. ఇది ఇట్లా డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జనరల్ లెడ్జర్లో ఇలా ఉంటుంది. బట్ మళ్ళీ
కస్టమర్ పోస్టింగ్లో వెండర్ పోస్టింగ్లో మారుతుంది. అక్కడ ఏరియా నెంబర్ వస్తుంది, 31 కానీ 01 కానీ వస్తుంది, రెండింటికి మారుతాయి. బట్ డెబిట్ 40 అనేది మ్యాండేటరీ, రెండింటికి సేమ్ ఉంటుంది. కానీ క్రెడిట్ వాల్యూ మారుతుంది, కస్టమర్లో మారుతుంది, వెండర్లో మారుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తాయి. అదర్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్ వస్తుంది. కరెంట్ లైబిలిటీస్ కింద రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్ ఇవన్నీ కరెంట్ లైబిలిటీస్ కింద వస్తాయి. ఇంకా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ వర్క్ చేసే ప్లేస్లో ఏవి ఎప్పుడు అవసరం అవుతాయో అప్పుడు మనం వాటిని క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, ఇదంతా మనకి మాన్యువల్ థియరీ కిందకి వస్తుంది. ఇది మీరు చదువుకోవాలా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. అసలు జనరల్ లెడ్జర్స్ ఏంటి, ఏవి ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తాయి, ఓకే అనేది మీరు తెలుసుకోవాలి. ఇక బిజినెస్ అన్నాక ఇన్కమ్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు కాలేజీలో, స్కూల్లో పనిచేస్తున్నారు. సో స్టూడెంట్స్ నుంచి మీరు ఇన్కమ్ రాబడతారు కదా, ఏమని? మెటీరియల్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు అంటారు. ఓకేనా? సో తర్వాత ఇలా రకరకాల పేర్లతో మీరు ఫీజులు కలెక్ట్ చేస్తారు. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి అక్కడ ఉన్న వర్డ్స్ మారుతాయి, అంతే, వర్డ్స్ మారుతాయి. అదే హాస్పిటల్ పనిచేసాం అనుకో, ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్, ల్యాబ్ ఫీజు రిసీవ్డ్, తర్వాత మనకి డాక్టర్స్ ఫీజు రిసీవ్డ్, రూమ్ రెంట్ ఫీజు రిసీవ్డ్, అలా పదాలు వస్తాయి. అదే హాస్పిటల్ పనిచేస్తే. అంటే బిజినెస్ను బట్టి లెడ్జర్ నేమ్స్ మారుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా బిజినెస్ అన్నాక బిజినెస్ పర్పస్ కోసం అసెట్లు కొనాలా, ఆ కొన్న తర్వాత ఆ అసెట్స్ని మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవాలా. వీటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తూ వస్తాం. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో కరెంట్ అకౌంట్స్ అనేది మ్యాండేటరీ. ఆ కరెంట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవాలి. లిక్విడ్ గ్యాస్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు, బిజినెస్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఓకే, అది దీని యొక్క మీనింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రెంట్ అకౌంట్ డేటెడ్ బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటెడ్ బ్యాంక్ అకౌంట్, వీటన్నిటిని ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం ఎస్ఐపిలో. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ పడుతుంటుంది. ఎందుకు పడుతూ ఉంటుందంటే, మీరు వర్క్ చేసేటప్పుడు మీకు లాగానే చాలామంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ లాక్ పడినప్పుడు, అంటే మీ యూజర్ ఐడి మీద లాక్ పడుతుంది. ఆ లాక్ పడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే SM12లోకి వెళ్ళి, సో మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సర్వర్లో చాలామంది ఉంటారు కాబట్టి వాటిని డిలీట్ చేస్తే ఆ సర్వర్ లాక్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నాది FI యూజర్ అనేది నా సర్వర్. ఓకే, ఇప్పుడు నేను వర్క్ చేస్తూ ఉంటాను, నా టైంలోనే ఇంకొకరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో లాక్ పడుతుంది. మీకు వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, చూడండి. ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అండ్ కెన్ బి డిస్ప్లేడ్ ఓన్లీ, డూ యూ వాంట్ టు డిస్ప్లే లాక్డ్ డేటా అని షో చేస్తుంది. అలా చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే SM12లోకి వెళ్ళాలి. SM12 సో మీకు మధ్యలో వస్తుంది. ఒకరికి 2 స్టూడెంట్స్కి ఆల్రెడీ వచ్చింది, రిమైనింగ్ వాళ్ళకు కూడా రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్తున్నాను. SM12లోకి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, మీ యూజర్ నేమ్ తీసేసేయండి, బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి. తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎవరో చేస్తున్నారు, అరీబా, ఆడన్, ఇట్లా మీకులాగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లయింట్ దానినే సెలెక్ట్ చేయండి, లేదంటే Ctrl+A ఇవ్వండి, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డిలీట్ చేసేయండి. అంటే రీసైకిల్ బిల్ లాగా అనుకోండి, డిలీట్ లాక్ ఎంట్రీ. రీసైకిల్ బిల్లు ఉంటాయి కదా, డిలీట్ చేసిందని, అట్లా ఇది వేస్టేజ్ ప్లేస్. రిఫ్రెష్. ఇంకా మీకులాగా ఎవరో ఒకరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. లాక్ పడినప్పుడల్లా మీరు ఏం చేయాలి, SM12లోకి వచ్చి మీరు మీ యూజర్ ఐడి తీసేసి లిస్ట్లోకి వచ్చి వీటిని డిలీట్ చేయాలి. అప్పుడు నార్మల్ స్క్రీన్ లాగా వచ్చేస్తుంది, /n/back. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే డన్. ఇప్పుడు మనకు వచ్చేసి GL పోస్టింగ్ చేస్తున్నాను, FB50లోకి వెళ్తున్నా. FB50 FB50 స్క్రీన్ ఇలా ఉంటుంది. FB50 స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి, ట్రియాన్, కంపెనీ కోడ్,
హోల్డ్, సిమ్యులేట్, పార్క్, ఎడిటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ LIT1. ఈడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదంటే వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది మీరు చూసుకోవాలి. మీరు వేరే కంపెనీ కోడ్ ఉన్నాయనుకో ఈ ప్లేస్లోకి నీ కంపెనీకి సంబంధించిన జిఎల్స్ అని షో చేయదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఒకసారి FS00లోకి వెళ్ళి చూస్తాను జిఎల్స్ ఏమేమి ఉన్నాయో. FS00 ఎంటర్. సో FS00లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ నా కంపెనీ కోడ్ ఉందా లేదంటే వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది మీరు చూసుకోవాలి. సో అదే అనమాట. ఇక్కడ కొందరికి ఈ స్క్రీన్ రాకపోవచ్చు. ఈ స్క్రీన్ ఎలా ఉంటుందంటే కొందరికి ఇలా స్టార్టింగ్ వచ్చేసి ఉంటుంది, ఇలా చూపిస్తుంది కొందరికి. సార్ ఇలా చూపించినప్పుడు సార్ నాకు మీరు చేసినలాగా నాకు రాలేదు సార్ అని చాలామందికి డౌట్ వస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి సెట్టింగ్స్, హైరార్సీ డిస్ప్లే, సెట్టింగ్స్లో వెళ్ళి హైరార్సీ డిస్ప్లేకి వెళ్తే డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ ఇది కానీ ఇచ్చావనుకో, ఒకసారి బ్యాక్ వచ్చి ఆ స్క్రీన్లోకి వెళ్తాను చూడండి, /n. ఇప్పుడు మళ్ళీ FS00 వెళ్తా, ఇలా వచ్చేస్తుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. ఆ స్క్రీన్ పెడితే మీరు ఏం చేయాలంటే నాకులాగా రావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్సీ డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి. ఇప్పుడు నేను ముందు ఎలా పెట్టానో ఆ విధంగా వస్తుంది స్క్రీన్. చూడండి, ఏదైనా ఒక సెట్టింగ్ మార్చినామంటే బ్యాక్ వచ్చి మళ్ళీ పోవాలి /n. ఇప్పుడు మళ్ళీ FS00 వెళ్తా, ముందు స్క్రీన్ లాగా వచ్చేస్తుంది చూడండి, ఇలా వచ్చేస్తుంది. లేదంటే ఆ స్క్రీన్ కనబడుతుంది. ఇప్పుడు 2 టెక్నికల్ పాయింట్స్ చెప్పాను మీకు. ఒకటి, డేటా లాక్ పడినప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పుడు లాక్ పడిపోతుంది. అప్పుడు SM12లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి తీసేసి లిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఉండేటి వాటిని డిలీట్ చేసి మళ్ళీ ఎంట్రీస్ యాజ్ యూజువల్గా పాస్ చేసుకోండి. అది ఒక టెక్నికల్ పాయింట్. తర్వాత FS00కి వెళ్ళి ఇలా ఈ స్క్రీన్ మీకు రాకపోతే సో అది వచ్చేసి సెట్టింగ్స్లో వెళ్ళి హైరార్సీ డిస్ప్లేలోకి వెళ్ళి అక్కడ ఆప్షన్ వేరే దాంట్లో యాక్టివేషన్ చేసుకొని మీరు చేసుకుంటే ఈ స్క్రీన్ ఫుల్ వచ్చేస్తుంది, ఫుల్ స్క్రీన్. ఇలా రావాలంటే మళ్ళీ మార్చుకోవాలి అక్కడికి వెళ్ళి. ఇలా టుడే 2 టెక్నికల్ పాయింట్స్ డిస్కషన్ చేశాను. ఈ వీలైతే రాసుకోండి, ఓకేనా? డన్. ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో ఉన్నాను, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టేసి నేను FB50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ అయ్యాలా. ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి సెషన్లు ఇక్కడ ఉన్నాయి కదా, 3 సెషన్లు కనబడుతున్నాయి. ఇలాంటి సెషన్లు మ్యాక్సిమం 6 ఓపెన్ చేసుకోవచ్చు. 6 కన్నా ఎక్కువ ఓపెన్ చేసామంటే లాక్ అయిపోతుంది సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నా కంపెనీ కోడ్ ఉందా వేరే కంపెనీ కోడ్ ఉందా అని చూసుకోవాలా. ఇక్కడ LIT1 ఇది నా ప్రజెంట్ కంపెనీ కోడ్. వేరే కంపెనీ కోడ్ ఉందనుకోండి, వేరే సంబంధించిన జిఎల్స్ అని షో చేస్తుంది నీకు. ఒకవేళ మార్చుకోవాలనుకుంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నా LIT1 ఉంది కదా, ఈ కంపెనీ తీసేసి నేను వేరే కంపెనీ పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ Geo1 అని పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ Geo1 అని వచ్చింది, అంటే వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ నా కంపెనీలోకి రావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ కంపెనీ కోడ్ మార్చాలి. Geo1 తీసేసి LIT1 పెట్టాలా. అట్లా కంపెనీ కోడ్లు మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చిందా LIT1. ఇది చాలా మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చూసి ఎంట్రీస్ పాస్ చేసుకోండి. ఒకవేళ నువ్వు 2-3 కంపెనీ కోడ్లు మెయింటైన్ చేస్తావు అనుకో, సో నువ్వు ఏ కంపెనీలో ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఏ కంపెనీ కోడ్లో ఉన్నావో ప్రజెంట్ దాన్ని చూసుకోవాలి. దాన్ని చూసుకోకుండా అయితే మనం పాస్ చేయకూడదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ కోడ్లో ఉండి మనం వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యా, డన్. నెక్స్ట్ వన్ చూడండి, డాక్యుమెంట్. నేను చెప్పాను కదా ఫీల్డ్స్ అని. ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇవే. డాక్యుమెంట్ డేట్ అనేది ఒక ఫీల్డ్, కరెన్సీ అనేది ఒక ఫీల్డ్, పోస్టింగ్ డేట్ అనేది ఒక ఫీల్డ్, రెఫరెన్స్ అనేది ఒక ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్. ఇవన్నీ వీటిని ఏమంటారు? ఫీల్డ్స్ అంటారు. వీటిని ఫీల్డ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ ఫీల్డ్స్లో మనం రిక్వైర్లో కావాలంటే రిక్వైర్లో పెట్టుకోవచ్చు, సప్రెస్లో కావాలంటే సప్రెస్లో పెట్టుకోవచ్చు, ఆప్షనల్లో కావాలంటే ఆప్షనల్లో కూడా పెట్టుకోవచ్చు. అది మన ఛాయిస్. ఓకే, సో అది ఇప్పుడు డేట్ తీసుకుంటాను. టుడే డేట్ ఇస్తున్నాను 28/06
2023. కరెన్సీ ఇండియా కాబట్టి ఇండియానే ఉండాలి. రెఫరెన్స్ నెంబర్ GL01 అని ఇస్తున్నాను. సో హెడర్ వచ్చేసి రెంట్ అకౌంట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వచ్చేసి రెంట్ అకౌంట్, డాక్యుమెంట్ టైప్ వచ్చేసి GLకి సంబంధించి SA డాక్యుమెంట్ ఉంటుంది. SA డాక్యుమెంట్ గ్లోబల్ సెట్టింగ్స్లో SA డాక్యుమెంట్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫర్మేషన్, టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్. ఇంకా మనం అమౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రాలేదు. అమౌంట్ ఇచ్చిన తర్వాత వస్తుంది. ఇక్కడ చూడండి, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కడప, కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు GL అకౌంట్లోకి రండి. మీరు చేసిన GLs అన్ని ఇక్కడ షో చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో GL లాంగ్ టెక్స్ట్ లాంగ్వేజ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉందా వేరే వాళ్ళది ఉందని చూసుకోండి. వేరే వాళ్ళది ఉండింది అనుకోండి, వేరే వాళ్ళకి సంబంధించిన GLs అన్ని మీకు షో చేస్తుంది. ఇక్కడ మీది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే ఇవ్వండి. మీరు FS00 చేసింటారు కదా, అవన్నీ ఇక్కడికి వస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ చేశారు కదా, ఇక్కడ చేసినటువన్నీ ఆ ప్లేస్లో చూపిస్తాయి. FS00లో నీ కంపెనీ కోడ్లో ఉన్నటువన్నీ మీకు అక్కడ షో చేస్తాయి. మొత్తం A to Z అవే ఇక్కడ షో చేస్తున్నాయి మీకు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టారో. ఓకే, ఇప్పుడు నేను రెంట్ అకౌంట్ తీసుకుంటున్నా. సో రెంట్ అకౌంట్ అంటే ఏంటి, డెబిటే కదా. రెంట్ అకౌంట్ అనేది డెబిటే కదా. ఇక్కడ మనం ఇచ్చింది రెంట్ అకౌంట్ అంటే డెబిట్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ ఏముంది, బ్యాంక్ ఉంది. ఓకే, అది తీసుకోవాలి. ఓకే, అమౌంట్ ఎంత, సో రెంట్ వచ్చేసి 5000 ఇస్తున్నా. అసైన్మెంట్ వాల్యూ డేట్ టెక్స్ట్. ఈ వాల్యూ డేటు టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉన్నింది అంటే మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. రిక్వైర్లో లేవు అంటే తీసేయచ్చు. సో వాల్యూ డేట్ అంటే ప్రజెంట్ డేట్. టెక్స్ట్ ఏముంది, రెంట్ అకౌంట్. తర్వాత బిజినెస్ ఏరియా అవసరం ఉంటే బిజినెస్ ఏరియా అడుగుతుంది, అవసరం లేదు అంటే అవసరం లేదు. మన బిజినెస్ ఏరియా ఏం పెట్టుకున్నాం, బిజినెస్ ఏరియా పెట్టుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఏం పెట్టుకున్నాం, ఇవన్నీ మీకు గుర్తు వస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో బిజినెస్ ఏరియా ఏం పెట్టుకున్నారు ఇక్కడ. ఓకే, చూడండి LIT1, LIT2, LIT3 ఆడ ఇచ్చుకోవాలా. ఇక్కడ బిజినెస్ ఏరియా LIT1 వచ్చిందా, బిజినెస్ ఏరియా ITI అని. ఓకే, లేదు అంటే ఇక్కడ సర్చ్ బాక్స్ ఇచ్చినా వచ్చేస్తుంది మీకు ఏమైనా రాలేదు అనుకుంటే. ఓకే, ఓకే డన్. నెక్స్ట్ మళ్ళీ పైన రెంట్ అకౌంట్ తీసుకున్నాం, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్. ఇప్పుడు బ్యాంక్ తీసుకోండి, SBI బ్యాంక్. ఇది క్రెడిట్, ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది. వాల్యూ డేట్ ఇవ్వండి 28/06/23. ఇక్కడ బ్యాంక్ ఒకసారి వేసారంటే ఆటోమేటిక్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో టిక్ మార్క్ గ్రీన్ టిక్ రావాలి. గ్రీన్ టిక్ వచ్చిందంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా పాస్ అయిందని అర్థం, ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిందని అర్థం. ఇక్కడ గ్రీన్ టిక్ రాలేదంటే కింద ఎర్రర్స్ చూపిస్తాయి. చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తాయేమో. ఎంటర్. చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్ 4,01,000. దీని మీనింగ్ ఏంటి చెప్పండి, దాని మీనింగ్ ఏంటి చెప్పండి. యాన్ ఎంట్రీ ఇన్ బిజినెస్ ఏరియా పర్మిషన్ ఏంటండి చెప్పండి. ఆ GL అకౌంట్ కి బిజినెస్ ఏరియా పర్మిషన్ లేదంటుంది సార్. లేదంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అవసరమా అది. ఇప్పుడు నేను బిజినెస్ ఏరియా పెట్టాను, తీసేయాలి. తీసేస్తే ఎంట్రీ పాస్ అవుతుంది. తీసేయండి, ఎంట్రీ ఇస్తున్నా. మళ్ళీ ఏమంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా తీసేయమని. ఏరియా ఈజ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్. సో 2,01,000 దానికి కూడా అవసరం లేదు అంటుంది. సో ఇది కూడా తీసేసేయాలి. ఇలాంటివి ఎర్రర్స్ అనమాట, చిన్న చిన్నటి వస్తాయి. ప్రజెంట్ ఎంటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ గ్రీన్ టిక్స్ పడినాయా. గ్రీన్ టిక్స్ పడినాయి అంటే ఎలాంటి ఎర్రర్ లేకుండా పోస్ట్ అయింది అని అంటాం. ఇక్కడ చూసారా, అమౌంట్ కూడా వచ్చేసింది పైన.
టోటల్ డెబిట్ అమౌంట్ 5000, టోటల్ క్రెడిట్ అమౌంట్ 5000. ఇక్కడ గ్రీన్ టిక్ కూడా వచ్చేసింది. ఓకే, మధ్యలో ముందు ఎల్లో కలర్ ఉంది, ఆ ఎల్లో కాస్త గ్రీన్ టీగా మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేయాలంటే ఏంటి, నువ్వు చేసిన ఎంట్రీ ఏదైతే ఉందో దానికి డెబిట్ ఏం తీసుకుంది, క్రెడిట్ ఏం తీసుకుంది అని చూడాలి అనుకోవాలంటే సిమ్యులేట్లోకి వెళ్ళాలి. సిమ్యులేట్ వెళ్తే నువ్వు ఆ పోస్టింగ్లో ఫిల్ చేసినటువన్నీ ఇక్కడ షో చేస్తుంది. టైప్ వచ్చేసి ఎస్ఏ అని, సో తర్వాత కంపెనీ కోడ్ LIT1 అని, ఫిజికల్ ఇయర్, తర్వాత పీరియడ్ 03 అని, పోస్టింగ్ డేట్ ఈరోజుదని, సో డాక్యుమెంట్ డేట్, తర్వాత రెఫరెన్స్ నెంబర్, కరెన్సీ, హెడర్ టెక్స్ట్ ఏమేమి ఇచ్చావన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. తర్వాత 40 is the డెబిట్ అకౌంట్, 40 is the రెంట్ అకౌంట్, 50 is the SBI బ్యాంక్ అకౌంట్. సో తర్వాత అమౌంట్ ఇక్కడ షో చేస్తుంది. అదే కదా ఇప్పుడు మనం ఇక్కడ చూపించాం పీపీటీలో, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం లాస్ట్లో, సో డెబిట్ ఈజ్ ద 40, క్రెడిట్ ఈజ్ ద 50 బ్యాంక్ అకౌంట్. అదే కదా ఇక్కడ షో చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ షో చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేయాలి. సో ఈ విధంగా మనం సేవ్ చేసామంటే ఎంట్రీ అక్కడికి సేవ్ అయిపోతుంది. సో ఈ సేవ్ అయిన అకౌంట్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ 2007 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ LIT1లో పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేసింది వెళ్ళి చూడాలి అంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి అంటే GL లైన్ 8 అండ్ డిస్ప్లేలో వెళ్ళి చూడాలి. FBL3N. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే ఉంచి ఇంకో స్క్రీన్ తీసుకుంటాను. న్యూ సెషన్, క్రియేట్ న్యూ సెషన్. చూసారా, ఇంకో స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు అంటే వేరొక స్క్రీన్ రావాలి అంటే న్యూ సెషన్లోకి వెళ్దాం. ఇక్కడ ఇస్తాను FBL3N, ఎంటర్. ఈ విధంగా GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఇక్కడ షో చేస్తుంది. ఓకే, GL అకౌంట్ సెలెక్షన్, నువ్వు క్రియేట్ చేసిన GLs అన్ని ఇక్కడ షో చేస్తాయి. నీ కంపెనీ కోడ్ ఇక్కడ LIT1 అని ఏదైతే ఉందో ప్రజెంట్ కంపెనీ కోడ్ అది ఇచ్చుకోవాలి. సో కొన్ని కానీ నీ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను రెంట్ అకౌంట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సింది, దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మీది ఉందా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వేరే వాళ్ళది ఉందని చూసుకోండి. ఇక్కడ మీది మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళది ఉందంటే వేరే వాళ్ళకి చూపిస్తాయి GLs అన్ని. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, సార్ నేను చేసింది కనిపించట్లేదు అని. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉందా వేరే వాళ్ళది ఉందా అనేది చూసుకోవాలి. ఎంటర్. చూడండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది అనుకోండి, మీరు FS00 క్రియేట్ చేసిన GLs అని ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ చేశారు కదా FS00లో, ఇక్కడ చేసిన GLs అన్ని మీకు అక్కడ షో చేస్తుంది. అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వేరే వాళ్ళది ఉంది అనుకోండి, వేరే వాళ్ళ GLs అని కనబడతాయి. మీ దాంట్లో ఏంటిది ఇలా వస్తుందని మీకు టెన్షన్ పుడుతుంది మళ్ళీ. అందుకోసమే మీరు ఎవరిది ఉందనేది చూసుకోవాలి. సో రెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ మీది ఉందా వేరే వాళ్ళది ఉందా అని చూసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలా మందికి ఉంటాయి కంపెనీ కోడ్లు, ఎవరెవరితో ఉంటాయి, వాళ్ళందరికీ అది తీసుకోవాల్సింది మీది, ప్రజెంట్ మీది పెట్టుకోవాలి, మీ కంపెనీ కోడ్ పెట్టుకోవాలి ఇక్కడ. తర్వాత లైన్ ఐటమ్ సెలెక్షన్, ఓపెన్ ఐటమ్స్. సో ఓపెన్ ఐటమ్స్ టిక్ మార్క్ ఉండాలి, స్టేటస్ ఈరోజు డేట్ ఉండాలి, ఎందుకంటే ఈరోజు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లస్ సింబల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయాలి. చేస్తే నువ్వు చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, GL అకౌంట్ 4,01,000, రెంట్ అకౌంట్, కంపెనీ కోడ్ LIT1. తర్వాత అసైన్మెంట్ అని చెప్పాను కదా, షార్ట్కి FS00 షార్ట్కి ఇచ్చింటావు. ఆ షార్ట్కి ఇవ్వడం వల్ల అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఏంటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్, మంత్, డేట్, దీని అసైన్మెంట్ నెంబర్ అంటాం. తర్వాత డాక్యుమెంట్ నెంబర్, టైప్ SA, డాక్యుమెంట్ డేట్ 40, రెంట్ అకౌంట్, అమౌంట్ సో 5,000, కరెన్సీ INR, టెక్స్ట్ రెంట్, ఇలా షో చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను. ఇలాగే పెట్టేసి మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను. FB50లోకి వెళ్తున్నా, FB50లో స్క్రీన్లోకి వెళ్ళాను. మళ్ళీ రెంట్ అకౌంటే తీసుకుంటున్నా. GL02 రెంట్ అకౌంటే తీసుకుంటున్నా. ఎంటర్. ఇంకా రెంటే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, డెబిట్,
ఇక్కడ వచ్చేసి 20,000 వాల్యూ డేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ డేట్ ఇవ్వకుండా నేను ఎంట్రీ పాస్ చేస్తా. టెక్స్ట్ మాత్రం ఇస్తున్నాను, వాల్యూ డేట్ ఇవ్వట్లేదు. ఆ వాల్యూ డేట్ అనేది రిక్వైర్లో ఉంది కానీ నేను ఇవ్వలేదు, మర్చిపోయినా. అది ఎంట్రీ పాస్ అవుతుందో లేదో చూడండి ఇవ్వకపోయినా, లేకుంటే ఎర్రర్ చూపిస్తుందో తెలుస్తుంది మీకు. రిక్వైర్లో ఏమైనా పెట్టుకుంటే కంపల్సరీగా నువ్వు ఇవ్వాలి, ఇవ్వలేదు అంటే ఎంట్రీ పాస్ కాదు. చూడండి వాల్యూ డేట్ రెండింటికి ఇవ్వలేదు బ్యాంక్. ఇప్పుడు ఎంట్రీ ఇస్తా, ఏం చూపిస్తుంది ఎర్రర్ చూడండి. యాన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ వాల్యూ డేట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ 4,01,000. అంటే వాల్యూ డేట్లో నువ్వు డేట్ ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది, లేదంటే పాస్ అవ్వదని ఇండైరెక్ట్గా నీకు వార్నింగ్ ఇస్తుంది. సో ఈరోజు డేట్ ఇవ్వాలి, మళ్ళీ ఎంట్రీ ఇస్తా, మళ్ళీ ఈరోజు డేట్ కూడా అడుగుతుంది దీనికి కూడా, రెండింటికి. ఇప్పుడు పాస్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నా, చూసారా గ్రీన్ టిక్స్ పడ్డాయి. ఇక్కడ ఈ ఎల్లో కాస్త గ్రీన్ అయిపోయింది, అంటే ఎంట్రీ పాస్ అయింది. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2008 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు దీన్ని వెళ్ళి ఎక్కడ వెళ్ళి చూడాలి నేను? FB L3లో వెళ్ళి చూడాలి, అంటే GL లైన్ ఐటెమ్ డిస్ప్లేలో వెళ్ళి చూడాలి. అంటే ఆ స్క్రీన్ అలాగే పెట్టాను కదా నేను, ఇక్కడ వెళ్తాను. ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ వచ్చిందా? ఇంకొకటి 20,000తో రెంట్ అకౌంట్ మళ్ళీ 20,000తో వచ్చిందా? సో అది ఓకే. మళ్ళీ FB 50లోకి వెళ్తున్నా. ఇప్పుడు శాలరీ పోస్ట్ చేస్తాను. శాలరీ అకౌంట్ GL03 వచ్చేసి శాలరీస్ అకౌంట్. శాలరీ అకౌంట్ తీసుకుంటున్నా. డెబిట్ అమౌంట్ వచ్చేసి 15,000. వాల్యూ డేట్ ఇస్తున్నా. ఇప్పుడు టెక్స్ట్ ఇవ్వట్లేదు నేను, టెక్స్ట్ ఇవ్వకుండా మర్చిపోయినా. ఓకే, ఎర్రర్ ఏం చూపిస్తా చూద్దాం. ఎడిట్ 15,000. ముందు వాల్యూ డేట్ ఇవ్వలేదు, ఇప్పుడు టెక్స్ట్ ఇవ్వలేదు. ఏం షో చేస్తుందా నీకు ఎర్రర్ చూద్దాం. ఎంటర్ చూడండి. యాన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్. రిక్వైర్ అంటుంది, టెక్స్ట్ కంపల్సరీగా రాయాలా అంటుంది. సో శాలరీస్. మళ్ళీ సెకండ్ వన్ దానికి కూడా బ్యాంక్ అని రాయాలా అంటుంది. రాయకపోతే ఎంట్రీ పాస్ కాదని చెప్తుంది ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఎంటర్. చూసారా గ్రీన్ టిక్స్ పడ్డాయి. 15,000 క్రెడిట్, టోటల్ డెబిట్ 15,000. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. వచ్చిందా? 40 is the salary account, 50 is the SBI bank account. Save. Document 2009 was posted in company code. ఓకే, ఇప్పుడు చూడండి GL లైన్ ఐటెమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఇప్పుడు మనం రెంట్లో కదా ఉన్నాము, సో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ GL రెంట్ అకౌంట్ తీసేసి శాలరీ అకౌంట్ పెట్టాలి. శాలరీస్ అకౌంట్ పెట్టుకోవాలి. 4,02,000 వచ్చిందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి అసైన్మెంట్ నెంబర్, ఎస్ఏ డాక్యుమెంట్ డేట్ 15,000. శాలరీ వచ్చిందా? ఓకే, ఈ విధంగా మనం GL పోస్టింగ్ చేస్తాం. ఓకే, ఇది FB 50లో ఎలా చేయాలో తెలుసుకున్నాం. FB 50లో ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే F-02లోకి వెళ్దాం. ఇది స్క్రీన్ వేరు, ఈ స్క్రీన్ కూడా వేరు. ఇప్పుడు చూద్దాం అది. చూడండి /n F-02 /n F-02లోకి వెళ్తున్నా. అంటే FB 50లో పోస్ట్ చేయొచ్చు, లేదంటే F-02లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి నేను ఇంకో దాంట్లోకి వెళ్తున్నా. ఎంటర్. F-02 చూడండి, దీని స్క్రీన్ ఇలా ఉంటుంది. ఎంటర్ GL అకౌంట్ పోస్టింగ్ హెడర్ డేటా. ఓకే, హెడర్ డేటా. ఈ పైన స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా హెడర్ డేటా అంటాం. హెడర్ డేటా. ఈ కింద ఉంది కదా, దీన్ని లైన్ ఐటమ్ డేటా అంటాం. ఫస్ట్ లైన్ ఐటమ్ ఉంది కదా, ఇది లైన్ ఐటమ్ డేటా అంటాం. ఇది హెడర్ డేటా అంటాం పైన ఉండేదని. ఓకే,
ఇక్కడ డాక్యుమెంట్ డేట్, టైప్ ఎస్ఏ, కంపెనీ కోడ్ LIT1, పీరియడ్ 3rd మంత్ అంటే ఏంటి, ఏప్రిల్ అనేది 1 అవుతుంది మనకి ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా, మే 2 అవుతుంది, జూన్లో ఉన్నాం కదా ఇది 3 అవుతుంది, రేపు నెల 4 అవుతుంది. కరెన్సీ INR, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేదు, రెఫరెన్స్ హెడర్ టెక్స్ట్ తీసుకోవాలి. ఓకే, టుడే డేట్ ఇస్తాను 28/06/23, రెఫరెన్స్ 01. ఇక్కడ వచ్చేసి శాలరీస్ తీసుకుంటాం, శాలరీస్ అకౌంట్. కొంచెం కిందికి రండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఫస్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో 40 అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంది. 40 ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఇక్కడ సర్చ్ బాక్స్ క్లిక్ చేస్తే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా SAP వాడే పెట్టేసి ఉంటాడు. ఓకే, మనకి ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. 40. ఇక్కడ మన అకౌంట్ వచ్చేసి శాలరీ అకౌంట్ తీసుకోవాలి. అకౌంట్ టైప్ ఓకే, 4,02,000 తీసేసుకున్నామా, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ 25,000 ఇస్తున్నా. వాల్యూ డేట్, తర్వాత టెక్స్ట్ శాలరీస్. ఇక్కడ 50 ఇవ్వాలి. నేను చెప్పాను కదా 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్ అని. క్రెడిట్ వచ్చేసి 50 ఇవ్వాలా, బ్యాంక్ అకౌంట్. మాన్యువల్గా టైప్ చేయి, లేదంటే సర్చింగ్ లైన్లో వెళ్ళచ్చు, మన చాయిస్. ఇలా సర్చింగ్ లేకపోయినా ఉంటుంది. 50 క్రెడిట్ ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ తీసుకోవాలి. ఇది ఐటమ్ 1 డెబిట్ ఎంట్రీ. ఇది ఒక డెబిట్ మాత్రం ఎంట్రీ చేసాం. ఇప్పుడు క్రెడిట్ కూడా చేయాలి కదా, ఇదే విధంగా ఇవ్వాలి. ఎంటర్ 25,000, ఇది క్రెడిట్. వాల్యూ డేట్, ఇక్కడ బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. పోస్టింగ్కి అకౌంట్ ఆల్రెడీ ముందు ఇచ్చేసాం, ఇక్కడ ఇచ్చేసాం. సో ఇప్పుడు పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయాలి. షార్ట్కట్కి Shift+F9, లేదంటే సిమ్యులేట్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఓకే, 40 ఇస్ ద శాలరీ అకౌంట్, 50 ఇస్ ద SBI బ్యాంక్ అకౌంట్. ఈ విధంగా షో చేస్తుంది. ఓకే, సో డన్. సేవ్ చేద్దాం. చూసారా, డాక్యుమెంట్ 2010 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎక్కడ వెళ్ళాలి, FBL3Nలోకి వెళ్ళి చూడాలి. ఓకే, FBL3N ఒకసారి రీఫ్రెష్ చేస్తా. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ వచ్చిందా, 25,000 శాలరీస్. బ్యాక్ వచ్చేసి కావాలంటే మళ్ళీ వెళ్ళచ్చు. శాలరీస్ వచ్చేసిందా. ఇప్పుడు రెంట్కు సంబంధించి ఎంట్రీ పాస్ చేస్తా. టుడే డేట్ 02 రెంట్ ఎంట్రీ. మీరు ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు ఏదైనా పోస్ట్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్, ఎంటర్. రెంట్ వచ్చేసి 30,000 ఇస్తున్నా. వాల్యూ డేట్, రెంట్ అకౌంట్. ఇక్కడ 50, ఇక్కడ బ్యాంక్. ఇక్కడ చేసింటే ఒకటి ఇక్కడ ఉంటాయి, మళ్ళీ ఓపెన్ చేయలేదు నేను. 30,000 సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2011 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే,
వెళ్ళి అక్కడ వెళ్ళి చూడండి, FBL3 ఎన్లోకి వెళ్ళి ఇప్పుడు శాలరీస్లో ఉన్నాం కదా, బ్యాక్ వచ్చేసి రెంట్లోకి వెళ్ళాలా. చూడండి ఇక్కడ ఎక్కువ ఇలా తిరుగుతూ ఉందనుకోండి, ఆల్రెడీ వేరే స్క్రీన్లోకి వెళ్ళిపోండి. వేరే స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నార్మల్గానే ఉంటుంది కదా, మళ్ళీ /n FBL3N అది అలాగే తిరుగుతూ ఉంటుంది. ఎంటర్, రెంట్ అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చిందా 30,000, 2011 SA 40 30,000. సో ఈ విధంగా మనము జిఎల్ పోస్టింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చేసాం. ఇన్కమ్స్ ఎలా? సో డిస్కౌంట్ రిసీవ్డ్, ఓకేనా, అవి కూడా ఉన్నాయిగా. సో అవి కూడా డిస్కషన్ చేసాంగా. ఇవి ఉన్నాయిగా. సో డిస్కౌంట్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉన్నాయిగా. ఇది 50 అవుతుంది. ఓకే, క్రెడిట్ కదా. ఇవి చూద్దాం ఎలా పోస్ట్ అయినా తెలుస్తుంది. F-02లో కాకుండా /n FB50లోకి వెళ్తాను. 50 ఇన్కమ్స్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇన్కమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎక్స్పెన్సెస్ ఎలా చేశారో ఇన్కమ్స్ను కూడా సేమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, వాటిని కూడా సేమ్ ఇదే విధంగా జిఎల్ పోస్టింగ్లో చేస్తాం. టుడే డేట్ ఇస్తున్నాను, రిఫరెన్స్ నెంబర్ GL04, ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది నా. ఓకే, రివర్స్ అవుతుంది. మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు రివర్స్ అవుతుంది అంటే మీరు అకౌంట్ సబ్జెక్ట్స్లో వెళ్ళాలి, రూల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. పర్సనల్, రియల్, నామినల్ అని రూల్స్ ఉంటాయి. సో పర్సనల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ వచ్చేసి డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆ లాజిక్ పరంగా ఇన్కమ్ అంటే మనకి సో క్రెడిట్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్ వచ్చేసి క్రెడిట్. అమౌంట్ వచ్చేసి 15,000. వాల్యూ డేట్, ఇంట్రెస్ట్, ఇక్కడ బ్యాంక్. డెబిట్ తీసుకోవాలి, కి ఆపోజిట్ అవుతుంది. ఎంటర్. చూసారా గ్రీన్ టిక్ పడింది. సిమ్యులేట్ చూడండి, 50 is the interest received, 40 is the SBI bank. Okay, save. Document 2012 was posted in company code. Okay, ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పోస్ట్ చేస్తాను కదా, ఇంకొకటి డిస్కౌంట్ రిసీవ్డ్ పోస్ట్ చేస్తా. ఎన్నెన్ని చేసుకుంటూ పోవచ్చు ఇలాగే. డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ మీద ఒకటి ప్రీవియస్ ఎంట్రీ పాస్ చేస్తున్నాను, అది కూడా మీకు షో చేస్తాను. 50,000. ఓకే, సో సేవ్ అయిందా? నెక్స్ట్. సో ఇప్పుడు వీటిని వెళ్ళి చూడాలి అంటే FBL3 వెళ్ళాలి. ఇదే స్క్రీన్ నుంచి వెళ్తాను, /n
FBL3N. అప్పుడు ఈ స్క్రీన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ ఎక్స్పెన్సెస్ కాకుండా ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎంటర్. ఫస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఓపెన్ చేశాను. ఎగ్జిక్యూట్. చూసారా, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, SCA చూడండి 15,000 ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ ఓపెన్ చేస్తాం. సో 50,000. ఇంతకుముందు ప్రీవియస్ నేను 5,000 ఎంటర్ చేస్తున్నాను, ఇప్పుడు 50,000 ఎంటర్ చేశాను, అది కూడా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు దీన్నే F-02లో కూడా చేయొచ్చు. /n F-02 ఇక్కడ కూడా సేమ్ పోస్ట్ చేయొచ్చు. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ సో ఇక్కడ 50. ఇక్కడ వచ్చేసి 45,000. వాల్యూ డేట్ received 40. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్. 45,000. వాల్యూ డేట్ బ్యాంక్ అకౌంట్. సార్ రియల్ టైంలో ఏ స్క్రీన్ యూస్ చేస్తారు సార్? FB50 యూస్ చేస్తారా? ఏంటండి? రియల్ టైం ప్రాజెక్ట్లో FB50 స్క్రీన్ యూస్ చేస్తారా సార్? రెండు మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేయొచ్చు. రెండిట్లో వర్క్ జరిగేది అదే కదా, ఎక్కడ యూజ్ చేసినా. FBL3N ఆప్షన్ ఎందుకు పెడతారు అంటే, ఏదైనా కానీ రెండింటికి ఉపయోగించుకునే విధంగానే ఉంటాయి. ఆల్టర్నేటివ్ పెడతారు ఏదైనా కానీ. రిసీవ్డ్ ఎగ్జిక్యూట్ వచ్చిందా 45,000. ఇలా గైస్ ఈ విధంగా GL పోస్టింగ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. ఓకే, సో తర్వాత వీటిని మనం చూసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా, డాక్యుమెంట్ డిస్ప్లే FB03లో వెళ్ళి చూడవచ్చు. FB03 /n FB03. డిస్ప్లే డాక్యుమెంట్ లిస్ట్ మీరు చేసింటే అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎగ్జిక్యూట్. ఎంటర్. ఈరోజు నేను పోస్ట్ చేసింటే అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో నిన్న పోస్ట్ చేసినట్టు ఇవి 27, ఈరోజు పోస్ట్ చేసిన డేట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ SCA అని ఇది ఓపెన్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ విధంగా షో చేస్తుంది. కంపెనీ కోడ్, ఐటమ్, 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద బ్యాంక్ అకౌంట్. ఇట్లా డిస్ప్లే చేస్తుంది. డే వైజ్ కూడా డిస్ప్లే చేస్తుంది. శాలరీ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, 50 ఇస్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, 40 ఇస్ ద SBI బ్యాంక్. ఇలా గైస్ ఈ విధంగా GL పోస్టింగ్ అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? డిలీట్ చేయాలంటే సార్, ఒక GL ఒకటి డిలీట్ చేయాలంటే ఏంటంటే ఏంటి? ఒక GLని డిలీట్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? చెప్తానబ్బా, తొందరపడద్దు, ఇంకా స్టార్టింగ్లో ఉన్నాము, అన్నీ వస్తాయి. ఓకే, ఫస్ట్ మనం ఒక రూట్లో వెళ్తే ఫస్ట్ 1 by 1 టెక్నికల్ పాయింట్స్ చెప్పేటప్పుడు అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ స్టాండర్డ్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, యా. ఇంకా గైస్ ఎనీ డౌట్స్? అర్థమైందా? FB50లో ఎలా పోస్ట్ చేయాలి,
తర్వాత F-02లో ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసాం. తర్వాత పోస్ట్ చేసినట్టు అన్ని చూడాలి అంటే FB L3Nలో వెళ్ళి చూస్తాం. డిస్ప్లే వెళ్ళి చూడాలంటే FB03లో వెళ్ళి చెక్ చేస్తాం. సో తర్వాత జిఎల్ని ఎలా డిలీట్ చేయాలి, జిఎల్ని ఎలా బ్లాక్ చేయాలి, ఓకేనా. సో ఒక కంపెనీ నుంచి డేటాను వేరే కంపెనీ కోడ్లోకి ఎలా కాపీ ఆర్ పేస్ట్ చేయాలి అనేది కూడా డిస్కషన్ చేస్తాం టెక్నికల్ పాయింట్స్లో ఫర్దర్ క్లాసెస్లో. ఓకే, సో అది ఓకే ఏంటండి, క్లియర్. యా క్లియర్. ఓకే గైస్, డన్, అది చేసేయండి. యా.